ఎప్పుడైనా ఎందుకు అని ప్రశ్నించుకున్నారా? అసలు మనసు ఎందుకు భటికిపోతోంది? శ్రద్ధగా అర్థం చేసుకోండి. మనసు ఒక కోతిలాంటిది. అది నిరంతరం ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు గెంతుతూనే ఉంటుంది. దానికొక దిశ చూపకపోతే, ఒక సాధన ఇవ్వకపోతే, ఒక లక్ష్యం చూపకపోతే అది అలాగే గెంతుతూ ఉంటుంది. ఉదయం లేవగానే మొబైల్ చెక్ చేయడం, తర్వాత వీడియోలు, ఇన్స్టాగ్రామ్, పనికిరాని ఆలోచనలు, ఆందోళనలు, ఇతరులతో పోలికలు, ఇలా రోజంతా ముక్కలు ముక్కలుగా చెదిరిపోతుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న: మనసును నియంత్రించడం ఎలా? దానిని మన బానిసగా ఎలా మార్చుకోవాలి? దాని శక్తిని మన ఏకాగ్రతగా ఎలా మలుచుకోవాలి? దీనికి సమాధానం ఆధునిక మనస్తత్వ శాస్త్రం మరియు ప్రాచీన బ్రహ్మజ్ఞానం రెండింటిలోనూ దాగి ఉంది. ఆధునిక విజ్ఞానం ప్రకారం మనసు అనేది అలవాట్ల పుట్ట. మీరు రోజూ ఏం ఆలోచిస్తారో మీ మనసు అదే విధంగా తయారవుతుంది. మీరు ఎలాంటి ఆలోచనలను పునరావృతం చేస్తారో అవే దారులు మీ